ఐదుగురు ఉన్నోళ్లకు 5-6 ఉన్నోళ్ళకట 10 బిర్యానీలు తెచ్చి పెడతారట. 60% ఉన్నటువంటి 60 మంది ఉన్నటువంటి బీసీలకు 20 బిర్యానీ పొట్లాలు ఇస్తారట. తిరువురి మేము బాగు చేస్తామంటారు. ఏమో సోమె తింటా ఉన్నారు. పందికొక్కు లెక్క ప్రాజెక్టుల పేరు మీద పైసలు పట్టి దోసుకుంటున్నారు మీరు కాదా? ఎక్కడి నుంచి వచ్చినాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ కాంట్రాక్ట్లన్నీ మీరు కాదా? ప్రజలారా, మన నెత్తి మీద తాకట్టు పెట్టి, మన తలకాయలు తాకట్టు పెట్టి 7 లక్షల కోట్లు అప్పు చేస్తే ఎవరైనా సొమ్మాన్ని కట్టాలి. ఇప్పుడు ఎవరు మా ఆస్తులు అమ్మి కట్టాలా? ఎంత అప్పులమా ఎరికేనా? ఎవ్వరు ఇచ్చిపెట్టలే, మన బాల సంతోషం కూడా ఇచ్చిపెట్టలే. వాళ్ళ నెత్తి మీద కూడా ఒక్కొక్క కుటుంబం మీద 6-6 లక్షల రూపాయలు అప్పు చేసి ఈ ప్రాజెక్టు గడుపుతున్నాము, ఈ కాళేశ్వరం చూసిరాపో, ఈ కమిషన్లు చూసిరాపో. ఇవా భూమి నాదా మనకి? ఏమన్నా కింద పార్కం భూమి ఉందా? మన భూమి ఎప్పుడో పుంజుకుంది. భూమి లేదా, నిధులు లేదా, నీరు లేదా? ఇది ఎవరి తెలంగాణనే పెద్దగా? ఇది బీసీల తెలంగాణ కావాలి తప్ప ఇంకొకటి తెలంగాణలో మన బతుకులు మారే. నేను నాడు స్కూల్ కు తనిఖీకి పోయినా. తనిఖీకి పోతే సాగరణ అందరినీ పిల్లలందరినీ కూర్చోబెట్టి రెడ్డిల పిల్లలు ఎవరో చేయలేమంటున్నాను. ఒక్కరు లేవడుతుంటు. ఎందుకంటే వాళ్ళ పిల్లలాడు ఉన్నారు కదా, మన పిల్లలాడు ఉంటారు కాబట్టి మన పిల్లలకు బాత్రూమ్ కట్టి ఉండదు. ఒక స్కూల్లో, మెదక్ జిల్లాలో ఒక స్కూల్లో మన బిడ్డలకు, మన ఇంటి బిడ్డలకు మూత్రశాల లేకపోతే ఆడిపోనగాలంతా లైన్లో నిలబడితే సాటుకు పోయి మూత్రం పోసేటువంటి గతిమల్ల పరిస్థితి ఉంది. ఎవరికి కావాలని మీ ప్రాజెక్టు? మీ ప్రాజెక్ట్ ఎవరికి కావాలి? మా ఆడబిడ్డ ఆత్మగౌరవం ముంగట. ఏం యువకులారా, యువ సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీరు ఏంది చందాలు రాసి రామన్న గణపతులై పెట్టిరా గణపతులు. ఒక తారీఖైన గణపతుల కాడికి పోతే వాళ్ళ రాత్రి కూడా పొరగాలు నిద్ర చేస్తారుగా. నిద్ర వేసే కాడ చెత్త తీసిన ఏం పేరు బిడ్డ? వెంకటేష్. ఏం పేరు? రాసుకపోయి గణపతిని పెట్టాడమంటారు. ఈ చంద రాస్తానుకో నెల, దేవుని బాగా చేస్తానుకో ఇంకో 15 రోజులు, నెలన్నర వీకింది. ఇది మొదలు మళ్ళీ దుర్గామాతలు పెట్టాలి. దుర్గామాతలు పెట్టాలి కదా, మనం పూజించుకోవాలి కదా. అదో నెల కార్యక్రమం. ఇది అయిపోగానే ఇప్పుడు అయ్యప్ప మాలని మళ్ళీ మనం ఈ అయ్యప్ప మాలలు అయిపోగానే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ రాని వస్తుంది. దాని తర్వాత ప్రో కబడ్డీ నడుస్తూనే ఉంది. మనము ఇక్విటీ చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారా? అసెంబ్లీ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ పిల్లలు చట్టాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మనమే పొడ్రాల చుట్టూ తిరుగుతా ఉన్నాం. ఎన్నడు నేర్చుకుంటాం? ఇంకా ఎన్నడు మాత్రం? ఇంకా ఇదే మన బతుకు. మనకు అన్నదానానికి పైసలు ఇస్తా పెట్టుకోరా గణపతి అని చెప్తాడు. ఏమో గతి లేనట్టుగా. ఇంకెన్ని రోజులు ఇస్తారే మా కంట్రోల్ బియ్యం? ఇంకెన్ని రోజులు వస్తారే మా గ్యాస్లోనే? అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారే చివరి ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణకు అని చెప్పిన.